నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ కళాకారుల పరిచయంలో భాగంగా మన ప్రఖ్యాత నాటక ప్రయోక్త నాటకాల గురించి బాగా రీసెర్చ్ చేసిన ఒక వ్యవస్థీకృత చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, నాటకానికే అభినయం అంటే నాటకం అనే పదాలు మన తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంతో చాలా శ్రమ కోర్చి చాలా కళాకారులను వాళ్లను నిలబెట్టినటువంటి మహా యోగి, నాటక యోగి మీ ముందు పరిచయం చేస్తున్నా. వెల్కమ్ మై డియర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఇది తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ అండి. నేను దానికి ప్రమోటర్ని. నా పేరు రఘునందన్. నమస్కారం మీకు. నమస్తే అండి. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా అండి. మనము 2005లో అలా ఫెస్టివల్స్ ఒకటి చేద్దామని ప్లాన్ చేసామండి. అంతకుముందు నేను నటుడిగా 89 నుంచి నాటకాలు ఆడుతూనే ఉన్నాను. ఈ రవీంద్ర భారతి వేదికగా చాలా నాటకాలు చేశాను నేను నటుడిగా. తర్వాత సినిమాలు కూడా 10 సినిమాలు యాక్ట్ చేశాను. ఆ తర్వాత నిజామాబాద్లో తొలిసారిగా ఒక పద్యనాటకోత్సవం చేశానండి 2005లో. ఇంకా 2006లో మళ్ళీ ఇక్కడ రవీంద్ర భారతిలో నేషనల్ ఫెస్టివల్ అని బహుభాషా నాటకోత్సవం మొదలుపెట్టానండి, అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్. అయితే దీనికి ముందు నేను నాటకాన్ని బాగా రీసెర్చ్ చేసి అభినయ అనే ఒక పత్రిక తీశానండి నాటకాల మీద 2004లో జనవరి 3వ తారీఖు. అక్కడ నుంచి నా నాటక అంటే నేను నటించడం ఆపేశాను. 2003 జనవరి నుంచి నటించడం మానేసి పూర్తిగా నాటకాలకు సంబంధించిన విషయ సేకరణ అది అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో, అంతేకాకుండా ఆ పుస్తకాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో నాటకాన్ని ఇంకా మరింతగా మనం ఏం చేయగలమని ఆలోచించి నేను ఫెస్టివల్స్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ తెలంగాణలో నిజామాబాద్లో 2005లో చేసి, తర్వాత 2006లో హైదరాబాద్లో, 2006లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు అంతా సమైక్య రాష్ట్రమే మనది. అక్కడ ఇక్కడ ఒకే ప్రాంతంలో మనం కనుక ఫెస్టివల్ చేయాలంటే మనకు చాలా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి నేను ఒక్కొక్క ఏరియాని ఎంచుకుంటూ వెళ్ళాను నేను. అంటే ఈ ఏరియాలో మనకున్న ఆర్థిక వనరులను చూసుకుంటూ ఇక్కడ ఒక ఫెస్టివల్, ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడే మనకు ఎలా సమకూరుతాయో ఆర్థిక వనరులు చూసుకుంటూ అలా వివిధ ప్రాంతాల్లో హైదరాబాదు, పునుగుబాడు, గుంటూరు, తిరుపతి, భీమవరం, విజయనగరం ఇలా అన్ని ఏరియాల్లో నాటకాలు చేసుకుంటూ క్రమం తప్పకుండా చేస్తాం. ఈ రోజుకి కూడా నాటకాలు చేస్తూ భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు చేయనన్ని 72 డ్రామా ఫెస్టివల్స్ చేశానండి. ఇది రికార్డు. ఇంతవరకు ఎవరు అన్ని ఫెస్టివల్ చేయలేదు. 72 కంప్లీట్ అయిపోయినాయి. 100 చేయాలనే సంకల్పంతో దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ తెలంగాణ ప్రభుత్వం కూడా నాకు ఆవిడారి కృష్ణ గారు, మిగతా ఈ రఘునందన్ గారు లాంటి మిత్రులందరూ సహకారం ఉండబట్టి ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. రఘునందన్ గారు నాకు ఇప్పుడు దాదాపు 25-30 ఏళ్ళ నుంచి నాకు ఆయన మిత్రులు. నేను చేసేది ప్రతిదీ ఆయన చూస్తూనే ఉంటారు. ఒకళ్ళు ఇక్కడ చూడపోయినా కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆయనకి దగ్గరికి వస్తుంటుంది. కాబట్టి అలా ముందుకెళ్తున్న క్రమంలో తర్వాత నేను 2007లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాతో కలిసి ఒక వర్క్షాప్ కూడా ఒకటి పెట్టానండి. 4 రోజుల పాటు జరిగే వర్క్షాప్ ఒక నర్సరాపేటలో ఏర్పాటు చేశాను. అలా ఈ నేషనల్ ఫెస్టివల్తో పాటు నేను ఏదో మా చిన్న నేషనల్ ఫెస్టివల్తో పాటు నాటక పరిషత్తులు కూడా చేస్తున్నానండి. నాటక పరిషత్తులు అభినయ నాటక పరిషత్తు అది దాదాపు ఇప్పుడు 18 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 19వ సంవత్సరంలోకి వచ్చింది. అలానే నటరత్న నాటక పరిషత్తు అక్కడ విజయనగరంలో ఇంకో మిత్రుడితో కలిసి చేస్తున్నాను, యదవ ప్రసాద్ అని. అది ఇప్పుడు 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అలా ప్రతి తిరుపతిలో ఒక 8 ఏళ్ళు చేశానండి బహుభాషా నాటకోత్సవం. ఇలా ప్రతి చోట నాటకాలు ఆడిస్తూ ఇప్పటి వరకు 480 చిల్లర నాటకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశాను నేను. ఇది కూడా రికార్డే మామూలుగా చూస్తే. అన్ని రికార్డ్సే. ఇలా చేసుకుంటూ వెళ్తున్నామండి మనం. అంటే ఇప్పుడు కొన్నాళ్ళ వరకు నాకు ఒక 40 పరిషత్తుల వరకు నాకు ఐడియా లేదు. 40 ఏమో ఒకసారి తిరిగి చూసుకుంటే ఇప్పుడు వరకు 40 అయినాయి, 50కి వెళ్దాం అనే ఉద్దేశంతో అలా ఒక టార్గెట్
వెళ్తా ఉంటే మౌంట్ ఎవరెస్ట్ లాగా ఇంచింగ్ అవుతున్నారు. వెళ్తా ఉంది. ఇప్పుడు అది 72కి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు కోరిక ఏంటంటే 100 చేయాలి. 100 దాటాలంటే 100 అంటే 200 చేయటం కష్టం అనుకోండి మన You will do it. అది ఇలా ఒక రికార్డు మీకు విగర్ పవర్ ఉంది, క్రియేట్ అయిపోయింది. మీరు ఎలాంటి ప్రయాసల కోర్చి చేస్తున్నారు? అంటే ఇది ఆర్థికంగా చాలా ఇబ్బందులకరమైంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫెస్టివల్ అని ప్లాన్ చేస్తాం, ముందుగా దానికి ఎవరు డబ్బులు ఇవ్వరు కాదు. ఇతర రాష్ట్రాల వాళ్ళను మీరు బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, మన కళాకారులను కూడా హైలైట్ చేస్తున్నారు. మీరు ఇలాంటి టేకప్ చేయడానికి మీ గురువు గారు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ సొంతంగా తట్టిన ఆలోచన ఇది? అంటే ఇది నా సొంత ఆలోచనేనండి. అంటే నేను అని వేరే లాంగ్వేజ్ వాళ్ళని బాగా మీరు ఇంటర్ స్టేట్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏదో చేస్తుంటారు. అవునవును. ఎందుకంటే ఇప్పుడు బయట రాష్ట్రాల్లో ఉండే టెక్నికల్గా వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. అలాంటి నాటకాలను తీసుకొచ్చి ఇక్కడ నాటక కళాకారులు చూపించాలనే ఒక ప్లాన్ చేసామండి. చేసినప్పుడు మనకి ఇక్కడ అందరూ వచ్చి చూడరండి, మన వాళ్ళు చూడరు. కానీ నేను నేనేం చేస్తున్నానంటే వాటిని మళ్ళీ యూట్యూబ్లో ఎక్కిచ్చేసి వాళ్ళ సెల్కే పంపిస్తా. వాళ్ళు ఎట్టాను కానీ చూడాలనుకున్నప్పుడు చూడాలి. ఎందుకంటే థియేటర్ రాకపోయినా అట్లా యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి పెడతా. అభినయ్ శ్రీనివాస్, అది 1,15,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలానే ట్రైకలర్ టీవీ అనేది 4,300 మంది ఉంటారు. ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే అలానే డాన్సులు, కూచిపూడి డాన్సులు, వీటిలో చేయించిన డాన్స్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాన్స్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఒక ఛానల్ పెట్టేసి దాంట్లో కూడా మనం ప్రత్యేకంగా డాన్సులు ఏర్పాటు చేస్తున్నామండి. నేను ఇవే కాకుండా నేను ఈ కల్చరల్ డిపార్ట్మెంటు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్కి సంబంధించి ఒక సౌత్ జోనియే ఫోక్ ఫెస్టివల్ 23 ఫెస్టివల్ చేయించానండి నేను కోఆర్డినేటర్. అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను భారతదేశంలో ఏ సంస్థ ఇప్పటి వరకు కొలాబరేట్ అయ్యి చెయ్యనన్ని అంటే 22 సంస్థలతో కొలాబరేట్ అయ్యా. అంటే మన ఉదాహరణ మన తెలంగాణ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి శాఖ, అలానే మినిస్టర్ ఆఫ్ కల్చరు, ఇలానే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్, ఇలాంటి సంస్థలతో కలిసి మన ప్రోగ్రాం నిర్వహించాం. అవి 22. అది కూడా ఒక రికార్డే. ఇంతవరకు ఎంతమంది ఉంటారు మీ టీం మెంబర్స్? మా టీంలో అంటే ఇప్పుడు మీరు ఒక్కళ్ళేనా, ఇంకెవరన్నా? మెయిన్గా నేను మొత్తం అన్నీ చేసుకుంటానండి. తర్వాత అయితే నాకు ప్రోగ్రామ్ టైంకి ఒక 5-6 ఉంటారు మా సభ్యులు. వాళ్ళు ఆ టైంలో వచ్చి ఆ టైంలో సహకరిస్తారు. మిగిలిన గ్రౌండ్ వర్క్ అంతా నేను ఒక్కడే చేస్తాను కంప్లీట్గా. ఆర్టిస్టులతో మాట్లాడడం కానీ, ఆర్టిస్టులకు అకామిడేషను, ప్రొవైడింగ్, ట్రాన్స్పోర్టేషన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటింగ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటింగ్, మొత్తం వాళ్ళని పంపించేదాకా వాళ్ళ మంచి చెడ్డలన్నీ మీరే చూసుకుంటారు. అన్నీ చూసుకుంటాం, మొత్తం మీరే చూసుకుంటారు. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కడ వాళ్ళని పంపించడం వచ్చినప్పుడు వాళ్ళని చూసుకుంటానికి మాత్రం ఎక్కడెక్కడ టీం ఉంది, వాళ్ళని సెటరేట్ చేశాను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసి దాదాపు అన్ని ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, నార్థర్న్ స్టేట్స్ నుంచి, సదరన్ బాగా పిలుస్తున్నారు. ఎక్కువ అండి. అది మీరేదో కొత్త కాన్సెప్ట్ కూడా పెట్టారు కదా ఇప్పుడు ఈ కరోనా టైంలో. అది మాకు వాటి గురించి చెప్పండి. కరోనా టైంలో ఏమైందంటే నేను ఈ ఇంట్లోంచి బయటికి రాని సమయంలో జనాలు, నేను ఎక్కడో ఒక వ్యక్తిని, ఒక సంస్థని నేను కాంటాక్ట్ చేశాను. ఏమంటే ఇట్లా మా కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా మనం హెల్ప్ చేయొచ్చు అంటే, మీరేంటంటే మాది ఇట్లా ఏటీజీ ఉందండి, మా అభినయ్ థియేటర్ ట్రస్ట్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీ డీటెయిల్స్ పంపించమన్నారు. నేను పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంత పంపించారు, ఫుడ్ ఐటమ్స్. పంపించలేదు, వాళ్ళు పలానా చోట ఉన్నాయి మీరు తెచ్చుకోమంటే మేము ఒక వెహికల్ పెట్టుకొని తెచ్చుకొని దాన్ని అందరికీ కళాకారులు పంచామండి. అది సక్సెస్ అయిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఆ తర్వాత చిన్న చిన్నగా పెంచుకొని నాకు వారానికి ఒక లారీ చొప్పున పంపించడం. అంటే ఉండే తీసుకెళ్ళమంటే నేను ఎక్కడో కొంపల్లి దగ్గర అయితే ఉన్నాయో గోడౌన్స్, ఆ గోడౌన్లో ఉంటే అక్కడికి వెళ్ళి లారీ పెట్టుకొని దాంట్లో లేబర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళు ఎక్కించేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ మనం దించుకొని అట్లా నేను 20,000 మంది కళాకారులతో పాటు పేద ప్రజలకి అట్లా పంచానండి. 90 లక్షల ఫుడ్ ఐటమ్స్. వాటి దగ్గరకు వచ్చేటప్పటికి నాకు సొంతగా ఒక 3.5 లక్షలు నేను, అంటే నాకు ఆ టైంలో ఆదాయం ఏమీ లేదు. కానీ నేనేం చేశానంటే పొద్దున్నే లేచి ఉదయం 6ంటికి బయలుదేరేవాడిని. అంటే ఒక వెహికల్, మా మిత్రుడు వెహికల్ ఉంటే ఆ వెహికల్ వేసుకొని మొత్తం పరోపకార బుద్ధి ఎక్కువ ఉంది. అట్లా ఉదయాన్నే బయలుదేరి 1 గంట దాకా మేము ఈ పని చేసి వచ్చేవాళ్ళం అండి. ఏది మొత్తం స్లమ్ ఏరియాకి వెళ్ళి ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చి అక్కడ నుంచి కూర్చొని ఆన్లైన్లో నాటకాలు పెట్టేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం ఆన్లైన్లో అప్పటి నుంచి రూపుదిద్దుకుంది. ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఎట్లా చేద్దాం, అసలు బయట ఏం జరగట్లేదు, బయట మనుషులు కూడా తిరగట్లేదు అన్నప్పుడు అట్లా ఆన్లైన్ నాటకాలు పెట్టినప్పుడు మన ఏ టైంలో, ఏ ఇయర్లో
ఇది మన కరోనా ఇప్పుడు 2019 2020 కదా మనకి కరోనా 1920 1920 నేను 2 ఇయర్స్ చేశాను. ఆ టైంలో 2 ఇయర్స్ చేశాను. దానిన్నిటికి కూడా నాకు COVID-19 అంటారు కదా. అది 1920లో నాకు తెలంగాణ సాంస్కృతిక శాఖ మాధవి కృష్ణ గారు ఆ ప్రోగ్రాంలు అన్నిటికీ ఆయన సపోర్ట్ ఇచ్చారు. నేను ముందు ఊహించలేదు కానీ ఆయన తర్వాత మీకు బాగా పేరు ప్రఖ్యాతలు కూడా దాంతోనే వచ్చింది. అది ఫుడ్ ఐటమ్లు మాత్రం చాలా చేశాను. ఇంకోటి ఏంటంటే నేను 20,000 మందికి ఫుడ్ ఐటమ్లు పంచితే నా మొహం కనీసం ఒక 100-200 మంది చూస్తుంటారు. ఎందుకంటే నేను మాస్క్ పెట్టుకునేవాడిని, గ్లౌజులు పెట్టుకునేవాడిని. ఆ మొహం కూడా చూపించకుండా మనం ఎందుకంటే మనకి జనానికి వెళ్ళాలండి అది ఫుడ్. అది ఎవరు మన మొహం చూడాలి. జీవనోపాధి లేక బీద కళాకారులు కాబట్టి మీరు ఆకలి దప్పులు అవన్నీ తెలుసు కాబట్టి మీరు చేశారు. అవునవును. అది ఆ టైంలో చాలా పెద్ద పెద్ద పేరుండ కళాకారులు, పేద కళాకారులు చాలా మంది, అంటే పేరుండ కూడా ఆర్థికంగా వాళ్ళ సైలెంట్ గా మా దగ్గర పిలిచి వాళ్ళ ఫోటోలు కొంతమంది చెప్పుకోలేదు కదా, నా పరిస్థితి బాగాలేదని చెప్పుకోలేదు కాబట్టి వచ్చారు. వాళ్ళకి మనం చేసి సైలెంట్ గా చేసి పంపించడం, అంటే అన్ని వీడియోలు ఫోటోలు తీసి పంపించాలి మనం మొత్తం. కానీ కొంతమంది తీయకుండా ఆన్లైన్ లో మీకు ఆర్థిక సహాయాలు అట్లాంటివి బాగానే వచ్చాయి. ఆన్లైన్ లో ఈ నాటకాలకి ప్రేక్షకులు ఏమైనా పెరిగారా? ప్రేక్షకులు బాగా చూశారండి, అవన్నీ చూడటం బాగా చూశారు. కానీ తెలంగాణ సాంస్కృతిక శాఖ నాకు ఒక్కటే సపోర్ట్ ఇచ్చింది, మిగతా ఎక్కడ నుంచి మనకేమీ సపోర్ట్ లేదు. ఇంకా మీ కళా ప్రయాణంలో ఇంకా మీరు ఏమేమి అనుభవాలు చెప్పండి మా ప్రేక్షకులు. అంటే ఏం లేదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా కొన్ని కొత్త ఆలోచనలు ఉన్నాయండి. మనకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత కళారంగం కొంచెం బాగా సతికిల పడిపోయిందండి. కళాకారులకు అవకాశాలు లేకుండా పోయి మన చేసేవాళ్ళకు కూడా ఆర్థికంగా పరిస్థితులు బాగలేవు. వస్తే కొన్ని కొత్త ఆలోచనలు ఉన్నాయి, చాలా చేయాలనే తపన ఉంది. అది వస్తే తప్పకుండా మేము ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేద్దామనే ఆలోచనతో అయితే ఉన్నానండి. అవి చేసి అంటే ఏం లేదు, రికార్డులు. కళాకారుల పాత్ర ఏముంటుంది దీని లోపల మీరు చెప్పండి. మీ పాత్ర ఆర్గనైజర్గా మీరు చెప్పారు, కళాకారుల పాత్ర కూడా ప్రజల పాత్ర ఏంటి, పోషించే వారి పాత్ర ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు ఈ కళ బతకాలంటే ముందు కళాకారులే ఉండాలి. ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసినా అక్కడ కళాకారులు లేకుండా మనం ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే కళాకారులకు అవకాశం అనేది కేవలం ఫెస్టివల్స్ ద్వారా మాత్రమే వస్తున్నాయి. ప్రత్యేక ప్రదర్శనలు అనేది పడే రోజులు ఈ రోజులు లేవండి. ఆర్థికంగా వాళ్ళు ఒక నాటకం తయారు చేసుకుని మళ్ళీ ఆ నాటకాన్ని ప్రదర్శన చేయాలంటే చాలా కష్టం. అది ఆ పరిస్థితి లేవు ఇప్పుడు. కేవలం ఫెస్టివల్స్లో పరిషత్తుల్లో తప్పితే బయట ప్రదర్శన సోషల్ మీడియా ఎక్కువైపోయింది ఇంట్లోనే. దానివల్ల ప్రదర్శన పట్టలేదు కాబట్టి మనమే ఎక్కువ అవకాశాలు కలగజేద్దామనే ఉద్దేశంతో నేను దాదాపు 4-5 ఫెస్టివల్ చేస్తున్నాను. ఆ 4-5 ఫెస్టివల్ ద్వారా సంవత్సరానికి కనీసం ఒక 30 నాటకాలని ప్రదర్శన ఏర్పాటు కలగజేస్తున్నాం మనం. అందుకంటే మనం చేయగలిగింది మీ ఒక్కరి పాత్ర ఎంత ఉందంటే మీలాంటి వాళ్ళు ఇంకా పుట్టాలి, చెయ్యాలి, కష్టపడాలి, దానికి ఆర్థిక సహాయం కావాలి, ప్రధానంగా ఆర్థిక సహాయం ప్రజలు కూడా పోషించాలి, ప్రభుత్వం కూడా పోషించాలి. సో ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు మీరు? అంటే ఈ కళారూపంగా బ్రతకొచ్చా, బ్రతకరాదా, ఈ నాటకం ఇంకా 10 కాలాల పాటు బ్రతకాలంటే ఏం చేయాలి అంటే నేను ఒకటే, ఇలాంటి మేధావులు ఏం చెప్తారు? అంటే ఏం లేదు, ఇప్పుడు నాటకం చేస్తూ మనం కుటుంబాన్ని పోషించడం అంటే చాలా కష్టం. ఒక నాటకమే కాదు, మనం ఎట్లా అంటే మనం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నాటకాన్ని పాత్రలు చేయటం కానీ, నటించడం కానీ, ఇంకోటి చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆర్థికంగా మనం బలపడిన తర్వాతనే ఈ నాటకాల వైపు మళ్ళమని చెప్తాను నేను. ఆర్థికంగా ఇది లేకుండా మనం సెటిల్ కాకుండా కనుక దీంట్లోనే జీవితాన్ని సాగించాలంటే అది సాధ్యమే కాదండి. ఎందుకంటే మనకు ఆర్థిక వనరులు లేవు, దీంట్లో ఆర్థిక పరిస్థితులు లేవు. కాబట్టి మనం ముందుకెళ్ళాలంటే కంపల్సరిగా మనకి ఏదో ఉద్యోగం చేస్తూనో, వ్యాపారం చేస్తూనో, ఇలా చేస్తూనే మనం నాటకాలు చేస్తే ముందుకెళ్ళగలుగుతాం. కానీ డైరెక్ట్గా ఒక నాటకం మీద ముందుకెళ్ళమని మాత్రం నేను సలహా ఇవ్వను. మీరు ఏమేమి పాత్రలు వేశారు అంటే మీ నాటకాల్లో? నేను డిఫరెంట్ చేశానంటే హాస్య నటుడు క్యారెక్టర్ రోల్ చేశాను. అంటే ఏం లేదు, గాలివాన్లో చల్లప్ప ఇది క్యారెక్టర్ ఒకటి చేశాను. దీంట్లో గాలివాన్లో ఇది జగం అనే కామెడీ రోల్ చేశాను. ఆ తర్వాత ఈ మంటల అర్పణలో చేశాను ఒక ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి. తర్వాత హీరోగా మర్రి విత్తనంలో చేశాను. అలా డిఫరెంట్ రోల్ చాలా చేశానండి. పద్య నాటకాల్లో చిన్న రోల్ చేశాను, పద్యాలు రావు నాకు అని అవి చేశాను. సినిమాల్లో కూడా చేశాను, 1/2, కాకి చొక్క, పోలీస్ సిస్టర్స్, ఇలాంటి సినిమాల్లో కూడా నేను. ట్రైనింగ్ ఎట్లాంటిది ఏమైనా ఇస్తారా మీరు? లేదు, మన దగ్గర ట్రైనింగ్ లేదు. అంటే మనం దీక్షిత్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను నేను 2019 పెట్టారు కదా అప్పుడు, మీడియా వర్క్షాప్ యాక్టింగ్ అని
పెడితే దాంట్లో 1996లో చేరానండి. ఇక్కడే రవీంద్ర భారతి చేశాము. డిఎస్ దీక్షిత్. ఆ దీక్షిత్ ఒక విధంగా చెప్పాలంటే నేను సినిమా నుంచి ఇటు నాటకం వైపు రావడానికి కారణం దీక్షిత్ గారు. ఆ దీక్షిత్ గారు రోజు రవీంద్ర భారతికి దీక్షిత్ గారి షో ఆయన చనిపోయి ఎక్కడ ఉండడు కానీ రోజు మమ్మల్ని సినయ్య ఇక్కడ రండి రవీంద్ర భారతి రండి అని చెప్పి తీసుకొచ్చి మా జీవితం రవీంద్ర భారతి ముడిపడి లైఫ్లో చాలా సంవత్సరాలు ప్రతిరోజు మీరు చూస్తూ ఉండేవాళ్ళు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడే కూర్చొని ఉండేవాళ్ళం, మేము విష్ చేస్తూ ఉండేవాళ్ళం మీకు. అట్లా లైఫ్ అంతా ఈ రవీంద్ర భారతితో ముడిపడి ఉందండి మాకు. కళారంగం కళాకారు దాదాపు 30 సంవత్సరాల నుంచి. మీరు ఏ రాష్ట్రాల నుంచి పిలిపించారు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి చెప్పండి. మణిపూర్ అండి. మణిపూర్, కర్ణాటక నుంచి కంపల్సరీగా ఒక నాటకం ఉంటుంది మనకి ప్రతి సంవత్సరం. కర్ణాటక, మణిపూరు, అస్సాము, ఇంకోటి బెంగాల్, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మళ్ళీనేమో ఎక్కడ కాశ్మీరు. రీసెంట్గా ఎప్పుడు వాళ్ళు హైదరాబాద్ రాని నాగాలాండ్ వాళ్ళు కూడా మొన్న ఆగస్టులో జరిగిన దానికి వచ్చారు. ఫస్ట్ టైం నాగాలాండ్ నాటకం, హైదరాబాద్ నాటకం, నాగా నాటకం. అట్లా దాదాపు అన్ని స్టేట్ల నుంచి వచ్చారండి. మన దగ్గర ఉన్న నాటకానికి వాళ్ళ దగ్గర ఉన్న నాటకానికి భేదాలు ఏమైనా అబ్జర్వ్ చేశారు? అంటే భేదాలు అంటే ఆర్టిస్టులుగా డిఫరెన్స్ ఏం లేదు కానీ, నటన పరంగా డిఫరెన్స్ ఏం లేదు కానీ, సాంకేతికంగా వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా కొన్ని చేస్తున్నారండి. అంటే మన టైప్ నాటకాలు కూడా అక్కడ చాలా ఉన్నాయి, ఎక్కువ అట్నే చేస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని కొత్త వాళ్ళ డెడికేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకేంటంటే మన దగ్గర లేడీ ఆర్టిస్టులు రారు. అక్కడ 10 మంది ఉంటారు. ఒక నాటకం 20 మంది నాటకం ఉంటే దాంట్లో 10 మంది లేడీ ఆర్టిస్టులు ఉంటారు. మనకు ఒక ఆర్టిస్టే ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక లేడీ ఆర్టిస్ట్ డేట్లు చూస్తే మనం నాటకాన్ని ఇది చేయాలి. కానీ అక్కడ వాళ్ళు సాంకేతికంగా ఎక్కువ ఇది చేస్తారండి. ఒక నాటకాన్ని సాంకేతికంగా అంటే లైటింగ్, సౌండ్, ఇలాంటి ఎన్ని విజువల్స్ అన్నీ కూడా మనకి బాగా అద్భుతంగా ఉండేటట్టు దృశ్య కావ్యంలాగా నాటకాన్ని రూపొందిస్తారు. మనం ఏంటంటే ఓన్లీ డైలాగ్, స్టోరీ ఇలాంటి దాని మీద మన నాటకం ఎక్కువ వెళ్తుంది. కానీ మన అద్భుతంగా ఉందండి మన నాటకాలు. మన స్టైల్లో మనకు నచ్చే విధంగా ఉన్నాయి. కానీ కొన్ని అడ్వాన్స్గా ముందుకెళ్తే వాళ్ళలాగా మనం వేరే స్టేట్లకు కూడా పోయి ఆడొచ్చు. ఎందుకంటే లాంగ్వేజ్ మీరు పంపించారా? మన టీం, మీ టీం ఏమైనా పంపించారా? మనం అక్కడ బెంగళూరులో చేయించామండి ఒకసారి. బెంగళూరులో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనం కన్నడ, తెలుగు రంగ బాంధవ్య అని కన్నడ ఒక ఫెస్టివల్ పెట్టానండి బెంగళూరులో. అది మీకు చెప్పలేదు, మనమే చేసాం. అది చేసినప్పుడు ఇక్కడ తెలుగు నాటకాలు తీసుకెళ్ళాం. అయితే మన తెలుగు నాటకం బయటికి వెళ్ళాలంటే ఒక వెర్బల్ ప్లేలకు తీసుకెళ్తే భాష అర్థం కాదు కాబట్టి జనానికి బోర్ కొట్టింది. అందుకని ఏంటంటే మ్యూజికల్ ప్లేలు కనుక తయారు చేసుకుంటే తెలుగులో తప్పకుండా అవి బయట రాష్ట్రాలకు తీసుకెళ్ళి అదే ఏదో కొత్తదనం చూపెట్టాలి కదా, చూపించాలి. మరి మీలాంటి మేధావులే చేయాలి అట్లాంటివి. అంటే మనం చేయాలంటే మనం మీకు ఆర్థిక వనరులు ఉండాలి, చేయాలి. మనకు ఇంకోటి ఏంటంటే, ఒకటి గతంలో నేను కూడా కొన్ని డైరెక్షన్ చేసే కానీ మన నాటకాలని ఈ ఫెస్టివల్ లాగా ఎట్లా ఉంటుందో అదే టైప్లో చేయాలి. ఒక నాటకం చేయాలంటే చాలా కష్టం, చాలా శ్రమతో కూడుకుంది. ఒక ఫెస్టివల్ అటు చేస్తాం, దాన్ని కూడా అంతే. అంటే ఒక ఫెస్టివల్ మనం ఆపేసి ఇంకొక నాటకం చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళడానికి ఆర్టిస్టులు ఉంటారు. మన వాళ్ళు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో స్కిప్ అవుతుంటారు. ఈ రోజు మొత్తం టీవీలు, సినిమాలు బాగా డెడికేషన్ లేదు. ఆ డెడికేషన్ అని కాదు కానీ తక్కువ. వాళ్ళ ఆర్థికంగా అవును, వాళ్ళకి ఇక్కడ నాటకం మీద డబ్బులు రావు. సినిమా, టీవీ అవకాశాలు ఉండే దాంట్లో డబ్బులు ఇస్తారు. మరి అది లేకపోతే హైదరాబాద్ బాగా కేంద్రం కదా, సినిమా కేంద్రం కాబట్టి వాళ్ళు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అది బాగా హైలైట్ అవుతుంది. సో నాటకం హైలైట్ అవ్వట్లేదు. నాటకానికి 500 లేకపోతే ఫ్రీయో 1000 రూపాయలు ఇవ్వగలుగుతారండి. అదే టీవీలు పోతే దాదాపు 5000, 6000, 10,000 అట్లా వస్తాయి వాళ్ళకి డబ్బులు. అందుకని వాళ్ళ తప్పట్టడానికి లేదు. అంటే వేరే రాష్ట్రాల్లో ఇంత సినిమా ప్రపంచం ఉండదు. లేదు, మన రాష్ట్రంలో మన దానికి ఉన్నంత ఇది అక్కడ లేదు. కాబట్టి ఇక్కడ మణిపూర్ ఉంది అనుకోండి, వాళ్ళకి సినిమా మొత్తం నాటకం మీద చేస్తారు వాళ్ళు. అట్లా కొన్ని స్టేట్లో. అక్కడ ఇంకోటి మీకు వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్తే, వెస్ట్ బెంగాల్లో రిజిస్టర్డ్ నాటక సమాజాలు 4000 ఉంటే టోటల్గా 7000 నాటక సమాజాలు ఉంటాయి. రికార్డ్ అది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో చూసుకుంటే 100-200 కూడా ఉంటాం. లేవు, చాలా తక్కువ అనమాట. సినిమా వాళ్ళు అంతా అటు డైవర్ట్ అయిపోతారు. అక్కడ పోయేసరికి అన్ని వేల సమాజాలు మనం నాటకం పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితులు ఉంటాయి అక్కడ. నేను ఎంట్రీలు పెడితే బెంగాలీ నాటకం కనీసం ఒక 30-40 ఎంట్రీలు వాళ్ళే, దాదాపు ఒక 25% వాళ్ళదే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అనుకున్న విధంగా సినిమా ప్రపంచం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దాంతో డైవర్ట్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్కి ఏం చెప్తారు?
అంటే ఏది నాటక నాటక రంగం కానీ లేకపోతే వాళ్ళు ఈ జీవనోపాధి చేసుకోవాలంటే మీరే జీవనోపాధిగా నాటకం ఒక్కటే చేయమని అయితే నేను చెప్పను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో చాలామందికి ఒక ఈ ముందు తరాల వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి గౌరవిస్తూ మనం ముందుకెళ్ళటం అనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ వాళ్ళకి. అదే చెప్పండి. ఎందుకంటే ఒక్క సినిమా చేస్తే అతను కాలర్ ఎగరేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఇక నేను అసలు పెద్దోడిని అయిపోయానండి, కానీ తర్వాత రెండో కొన్నాళ్ళకి మళ్ళీ కనిపిస్తలేడు, అసలు కనుమరుగైపోతారు. ఉండరు, ఎందుకుంటారు వాళ్ళు అట్లా అంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది నాటక రంగంలో ప్రధానంగా. మనం పర్ఫార్మెన్స్ కాబట్టి కాపీ కొట్టేది చేసేది లేదు ఇందులో. నేర్చుకోవాలి, సాధన చేయాలి, ప్రదర్శించాలి, నిరంతరం కష్టపడాల్సింది. నాటకం అంటే నటన ఏదన్నా కానీ, సినిమా కానీ, టీవీ కానీ, ఏదైనా కానీ అది మనం ఎదిగే కొద్ది ఒదిగి ఉండటం వల్ల అది ఎప్పుడు ప్లస్ అయింది. ఒక వ్యక్తిని మనం ఎదుటి వ్యక్తిని గౌరవించినప్పుడు ఆటోమేటిక్. మీరు ఏమైనా వర్క్షాపులు చేస్తారా? ఆ వర్క్షాప్ నేను గతంలో చేయించా కానీ ఇప్పుడు చేయించట్లేదు, ఎందుకంటే నష్టపోయాను చాలా. అవును, వర్క్షాప్ NSD వర్క్షాప్ చేయించాను నేను. అది మనకి నష్టమే కానీ అంటే లాభం గురించి ఆలోచించలేదు. కానీ ఆ చేసిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు ఈరోజు రంగంలో. కనీసం 30 మందితో చేయించాను, 30 మందిలో ఒక్కళ్ళు కూడా ఈరోజు నాటక రంగంలో స్థిరపడలేదు. ఓకే, మరి ఉపయోగం లేదు కదా అలా చేయించి అని నేను ఇక. మీ ఆవేదన మీరు చెప్పారు. సో దీనికి ప్రజలు కూడా ఆలోచించండి, ప్రజలే పోషించాలి ఇలాంటి కళాకారులను, ఇలాంటి ఆర్గనైజర్స్ను. కాబట్టి మీరు నాకు సమయం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారం. మీ నెంబర్ చెప్పండి. నా నంబర్ వచ్చేది 9391111 నా పేరు అభినయ్ శ్రీనివాస్. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9391111 నా పేరు అభినయ్ శ్రీనివాస్. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారండి, ఎందుకంటే మొత్తం కళారంగంలో కళాకారులని అందరూ మీ దగ్గరికే వస్తారు సహజంగా. మీరు కూడా బయటికి వెళ్ళి కూడా నన్ను చాలాసార్లు వేరే బయట కనపడి కూడా మీరు కావాలని అడిగారు. అట్లా కళాకారులు అందరిని కూడా ఒక వేదికలాగా మీరు ఏర్పాటు చేసి ఈ ఛానల్ ద్వారా నలుగురు తెలియజేయడం అనేది గొప్ప విషయం. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మీరు మీ ఛానల్తో పాటు మీకు కూడా మంచి పేరు రావాలి, ఎందుకంటే మీరు ఇక్కడ అధికారి కాదు, మీరు కూడా కళాకారులు. మీరు ఒక అద్భుతమైన పాటల్ని పాడుతూ ఉంటారు, కళాకారులు కాబట్టి, కళాకారుల బాధలు అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు కళాకారులను పరిచయం చేయడం ద్వారా కళాకారులకి మంచి జరిగిద్ది అని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ లవ్లీ రఘునందన్. నమస్తే.